హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్ అండి. మా ఛానల్కి మీరు ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసండి గోరుచిక్కుడు గుడ్డు కర్రీ అండి. రోటీలోకి, రైస్లోకి, ఎందులోకైనా బాగుంటుందండి. మీరు వీడియోకి వెళ్ళి ఎలా చేయాలో, ఏమేమి వేసి చేయాలో వీడియోకి వెళ్ళి చూద్దాం కదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు ఎగ్ కర్రీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ముందు గోరుచిక్కుడు అండి కొలిచి పెట్టుకున్నా, దీంట్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. తర్వాత ఎగ్స్ అండి, తర్వాత ఒట్టిమిరకాయలు, తర్వాత వచ్చేసి సాల్ట్, పెద్దపు, జీలకర్ర ఆవాలు, కారము, పసుపు, ఒక 3 టమాటోలు అండి, 2 ఉల్లిగడ్డలండి, తగినంత కరివేపాకు, తర్వాత కొత్తిమీర అండి. ఇవేనండి మన కర్రీకి కావాల్సినటువంటివి. ఈ కర్రీ ఎలా చేస్తానో, ఏమేమి వేసి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి దీంట్లో, ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నా. కొద్దిగా ఉప్పు వేసి, కొద్దిగా పసుపు వేసి ఉడికించుకుందామండి ఒక 10 నిమిషాలు. స్టవ్ వెలిగిస్తున్నానండి, ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. అయిందండి 10 నిమిషాలు. ఎలా ఉడికినాయో చూద్దాము. బాగా ఉడికినాయండి. మనం ఇంట్లో వేసేసుకుందాం అన్నీ. చాలా బాగా ఉడికినాయండి. సరిపడా ఆయిల్ వేసుకుందామండి మన కర్రీకి. స్పూన్లు వేసానండి. ఈ గడ్డి పెట్టుకొని ఆరేసానండి దీంతో. జీలకర్ర ఆవాలు వేస్తున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. కొద్దిగా జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి చేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. కొద్దిగా అల్లం పేస్ట్ చేస్తున్నానండి. కొద్దిగా పచ్చివాసన ఉన్నంత వరకు కొద్దిగా టమాటా ముక్కలు వేస్తున్నానండి. అది ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్ బాగా కొంచెం పచ్చివాసన పోయింది. టమాటా ముక్కలు వేస్తున్నానండి. ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి మనము. టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి. టమాటాలు అయితే బాగా మగ్గినాయండి. మనము గోరుచిక్కుడు వేసుకుందామండి ఇప్పుడు. ఇది కారం వేస్తున్నానండి. కారం అండి 1.5 స్పూన్ అండి, సరిపోతుంది. కొద్దిగా పసుపు అండి. కలుపుకుందాము. ఇలా బాగా కలిపేసుకోవాలండి. కొంచెం నూనెలో బాగా మగ్గితే బాగుంటుందండి.
కొంచెం మగ్గించుకుందామండి. ఒక 5 నిమిషాలు ఉప్పు కారము పచ్చివాసన పోయేంత వరకు పసుపు వేసినాం కదండి. కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గించుకొని మనం గుడ్లు వేసేసుకుందామండి. మన కూర అయిపోతుంది కర్రీ అనండి. మూత పెట్టేస్తున్నానండి. ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి దీన్ని. 5 నిమిషాలు అయిందండి. మూత తీసి చూస్తున్నాను. ఆయిల్ పైకి వచ్చిందండి. మనం ఎగ్స్ వేసుకుందాము. కొట్టేసుకున్నాం ఎగ్స్. ఇవి 3 గుడ్లు అండి. ఇట్లా చేసేసి వేసేస్తున్నానండి గుడ్లు. చిన్నగా లైట్గా అట్లా కలిపేసుకున్నామండి. ఎక్కువ కలుపుకుండా. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చపాతీలోకి, రైస్లోకి, ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ. కొద్దిగా కరివేపాకండి, కొద్దిగా కొత్తిమీర అండి, అంతేనండి. ఒక 5 నిమిషాలు కొంచెం ఆ గుడ్డు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు పెట్టేద్దామండి. బాగా ఫ్రై అవుతుంది గుడ్డు కూడా. నిమిషాలు మూత పెట్టేస్తానండి. మూత అయితే తీస్తున్నానండి. చూద్దాము. కొద్దిగా సాల్ట్ కలుపుకుందామండి. ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు వేసినాం కదా, కొంచెం పట్టేలా ఉంది కాబట్టి కొద్దిగా వేసుకుందామండి సాల్ట్. అయిపోయిందండి. మూత తీస్తున్నాను. చూసేసి మనం ఒకసారి చూసేసుకుందామండి. ఇంకా అంతే. అయిపోయిందండి మన కర్రీ. స్టవ్ బంద్ చేస్తున్నాను. స్టవ్ బంద్ చేస్తున్నానండి. అయిపోయింది మన కర్రీ. సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, అయిపోయింది మన కర్రీ. గోరుచిక్కుడు ఎగ్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉందండి. మనం రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి ఎందులోకైనా తినొచ్చు అండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.